సహోదరులు. ఏదరులు? సహోదరులు అంటే ఆ యొక్క ఉదిరము, ఆ గర్భము ఎవరిదంటే తండ్రి అయిన దేవుని గర్భము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఈ సహోదరులు అంటే ఆ కిందకు వస్తే ఏముంది? ఆ కింద తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తల కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తల కనిపిస్తుంది. తల ఎవరిది? అంగీ ఎవరిది? గడ్డం ఎవరిది? గడ్డం వచ్చేసి ఆహారంది. మరి తల ఎవరిది? తల విషయం చెప్పట్లేదు. ఈ తల యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములకు శిరస్సు ఎవరు? ఎబిసి పత్రికలో ఏం రాయబడింది? సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తు యేసు సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు అభిషేకించబడింది. ఈ శిరస్సు ఎక్కడ అభిషేకించబడింది అంటే 45వ కీర్తనకు వచ్చింది. 45వ కీర్తనలో అక్కడ 7వ చరణం చదవండమ్మా. 45వ కీర్తన 7వ చరణంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెవి కానుల కంటే హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనంద తైలంతో యేసు క్రీస్తును అభిషేకిస్తే ఆ అభిషేకము ఈరోజు ఏ సేవకుడు నిలబడినా ఆయనకు లోబడి, యేసు క్రీస్తుకు లోబడి, యేసు ప్రభు చెప్పిన మాట విని ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ వ్యక్తి మీదకి ఆ పరిమళ తైలం అభిషేకము దేవుడే కుమ్మరించి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పరమందు పుట్టాడు, ఆ తర్వాత భూమి మీద పుట్టాడు. ఈయన ఎవరి గర్భంలో పుట్టాడంటే తండ్రి అయిన దేవుని గర్భంలో పుట్టాడు. భూమి మీద ఎవరి గర్భంలో పుట్టాడంటే మరియ గర్భంలో పుట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ యేసయ్యను తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే, నేను సామాన్యుని కాదు, నా దేవుడు నన్ను ఏర్పరచుకుని భయభక్తులు చాలి. హల్లెలూయా. రక్తమాంసం వల్ల పుట్టినవారు కాదు, దేని వల్ల పుట్టినవారు కాదు, రక్తమాంసం వల్ల పుట్టినవారు కాదు. చూడండి, యోహాను సువార్త ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ ఆ 13వ వచనంలో మనకు కనిపిస్తుంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. పరలోకంలో అభిషేకం పొందినటువంటి, ఆనంద తైలంతో అభిషేకం పొందినటువంటి యేసు మన మధ్యలోకి వచ్చాడు. వాక్యం మన మధ్యలోకి వచ్చింది. చెప్పండి, దేవుని అయిపోతామా? హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం లేకపోతే, ఆయన లేకపోతే పొడుపు కథలు ఎన్ని చెప్పుకున్నా వ్యర్థం, ప్రోత్సహించే కథలు ఎన్ని చెప్పుకున్నా వ్యర్థం. ఈ పొడుపు కథలకు సపోర్ట్ కావాలి, ప్రోత్సహించే మాటలకు సపోర్ట్ కావాలి. ఆనంద తైలం, అభిషేక తైలం, యేసు మీద ప్రవహిస్తున్న తైలము నీ మీదకి నా మీదకి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భయము ఏది? మన మూలవాక్యం ఏంటి? మన మూలవాక్యం ఏంటంటే నీ సొంత రక్షణ. ఏ రక్షణ ఇది? సొంత రక్షణ. భయముతోనూ వణుకుతోనూ వాటి ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదోయ్. కవి చెబుతాడు కదా, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్. లోకమును ప్రేమించాడు. 3:16 యోహాను సువార్త. దేవుడు ప్లీజ్ మీ అందరికీ ఒక మాట చెప్పిన, ఎవరు వాయిస్ ముందుకు వస్తుందో వాళ్ళకి అప్పించండి. వాళ్ళని చదవడం మిగతా వాళ్ళు జాగ్రత్తగా చదవండి. ఎందుకు తెలుసా? అంటే ఈ చెవులు ఏం మాట్లాడారు. అందరూ ఒకరు చదువుతుంటే నాకు ఆ శబ్దం వినిపిస్తుంది.
దయచేసి ఇలా చేయకండి. ఎవరు మొదటగా ఎత్తుకుంటారో సత్హృదయం కలిగి, మంచి హృదయం కలిగి, ఓహో నీ వాయిస్ మొదటగా వినిపించింది కదా, నువ్వే చదువు అని విడిచిపెట్టండి. దేవుని స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసును మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే పరలోకంలో పుట్టి పరలోకంలో దేవదూతలందరికంటే, లూసిఫర్ కంటే, కెరూబుల కంటే గొప్పవాడై, సింహాసనాసీనుడై, అన్ని పనులు చేసి ప్రపంచాన్ని నిర్మించి ప్రపంచ నిర్మాణకుడై, ఆది సంభూతుడై యేసు ప్రభు వారు పరలోకంలో ఉండి అన్ని కార్యాలు చేశాడు. భూమిని సృష్టించాడు. ఆ సృష్టికర్త మానవులు సృష్టించాడు. ఈ మానవుల కోసము పనిపెట్టుకొని దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే దేవుడు నియమించినటువంటి మనుషులు ఆజ్ఞాతిక్రమించి పాపం చేశారు. దేవుడు అధికారం ఇచ్చాడు. ఇదిగో నీకు అధికారం ఇస్తున్నాను, సమస్త భూజంతువులు సముద్రంలో ఏలు, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు, నువ్వు నా పోలిక, నేను నీ పోలిక, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నీతో స్నేహం చేయాలని ఇంచుమించు 100 సంవత్సరాలు ఆ మానవుడితో స్నేహం చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 100 సంవత్సరాలు ఇంచుమించు. మీకు తర్వాత ఆధారం చూపిస్తాను. 100 సంవత్సరాలు ఆదాముతో ప్రయాణం చేసి స్నేహం చేస్తే ఏమి కాకుండా దేవుని మాటను పక్కన పెట్టి ఏం చేశారు తెలుసా? ఆజ్ఞ అతిక్రమించి అధికారాన్ని సాతానికి అప్పగించాడు. ఇప్పుడు అధికారాన్ని సాతానికి అప్పగించడం వలన ప్రతి మనిషిలో, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉన్నదేంటి తెలుసా? ఆదాము రక్తము, అవ్వ రక్తము. ఏమండి? మనుషుల రక్తము ప్రవేశించింది. దేవుడు స్వరక్తమించి కొన్నటువంటి ఈ సంఘానికి ఈ ఆదాము రక్తము ఉండి, ఈ ఆదాము రక్తం ఏం చేస్తుంటే పరిశుద్ధపరచబడకుండా, నీతిని ప్రేమించకుండా, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండకుండా, రకరకాల తలంపులు ఇచ్చి, రకరకాల బలహీనతలు ఇచ్చి మనిషిని లొంగ తీసుకొని ఇష్టానుసారంగా వాడుకోవాలని దుష్టుడు కంకణం కట్టాడు. కంకణం కట్టాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది. దిగి వచ్చి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకైనా మరణించి తిరిగి లేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణించి తిరిగి లేసిన తర్వాత రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత ఇంకా నాకు పర్వాలేదులే అని ధీమాగా ఉన్నావో జాగ్రత్త. ధీమాగా ఉంటే సరిపడదు. రక్షణ పొందాం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, పర్వాలేదు, పరలోకానికి వెళ్తాం. కానీ పరలోకానికి వెళ్ళే క్రమంలో ఏమండి, దేవుణ్ణి ప్రేమించే విధంలో ఎక్కడ నిర్లక్ష్యం చేసి దేవునికి ఇష్టం లేని పని చేస్తే కష్టం ఉన్నది. దేవునికి ఇష్టం లేని పని చేస్తే కష్టం ఉన్నది. ఏంటి ఆ కష్టం అంటే? ఆ కష్టం ఏంటి ఒకసారి చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన మాట చదవండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. తన సహోదరుడును మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి ఏడుకొనవలెనని ఏడుకొన వలదు. ఏడుకొనవలనని నేను చెప్పట్లేదు. చాలు. ఇక్కడ ప్రార్థించవలనని నేను చెప్పట్లేదు. ఏడుకొనవలనని నేను చెప్పట్లేదు. ఎవరి వరకు ఏడుకోవాలి? మరణకరం కానీ పాపము చేసిన వారి వరకు ఏడుకోవాలి. అర్థమవుతుంది నా భాష అర్థమవుతుందా? మరణకరము కానీ పాపము కలదు, మరణకరమైనటువంటి పాపము కలదు. ఈ మరణకరమైనటువంటి పాపం చేసిన వాడి గురించి అమ్మగారు ప్రార్థన చేసినా, అయ్యగారు ప్రార్థన చేసినా, ఇంకా ఆ పైన ఇంకెవరైనా ఉన్నారని చెప్పి చెప్తుంటారు. కొంతమంది వెళ్తారు కదా, కొంతమంది వెళ్తుంటారు. ఇక్కడ రేయి పొగలు
రేపు మొగలు నీ కొరకు కన్నీరు గార్చే పాస్టర్ వదిలేసి అక్కడ కూడా స్వస్థత మంది పాస్తున్నాడంట. ముందు నువ్వు ఏ సైడ్ ఉదయంలో చేర్చుకుని నీకు స్వస్థత వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం లేకపోవచ్చు, నేను అన్ని చోట్లకి వెళ్తున్నాను కదా. ఈ పాపం ఈ రాత్రి వాళ్ళు కన్నీరు గార్చే పాస్టర్ వదిలి పెడతాడు. ఇలా పాస్టర్ చెయ్యొద్దు సార్, ఏమైంది సార్ చెయ్యేస్తారు, మొత్తం పట్టుపట్టు ఆడిపోతాయంట. ఈ చేసే పత్తి నేర్పించారు చాలా మంది. ఏమండి చెయ్యి తప్పలేదు, ప్రార్థన చెయ్యి, ఏదైనా చెయ్యి. కానీ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? నీ కొరకు కన్నీరు కార్చే సరళుని నీకు ఏసై ఉన్నాడు. ఏసై వాక్యం హృదయంలో ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యంతో ప్రయాణం చేయాలి, వాక్యంతో జీవించాలి. అప్పుడు ఆ వాక్యం ఏంటి తెలుసా? ఏం చేస్తే తెలుసా? మరణమైనను జీవమైనను ఉన్నమైనను లేనివైనను ఉపద్రవమైనను ఆకలైనను దప్పులైనను ఏవి నీ నుంచి నన్ను ఎడబాయని పౌలు సాక్షి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనుడు ఇలా పాడతారు, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, మన బంధము అనుబంధము, యేసుతో అనుబంధము, రాజా జగమేలిన యేసు ప్రాణాలను అనురాగాలను వినిపించిన అనుబంధము, అనుబంధము, యేసుతో అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఈ పాట అమెరికాలో ఒక హోటల్లో పడుకుంటున్నారంట దైవజనుడు యేసయ్య గారు. ఆ హోటల్లో పడుకోనంటే తెల్లవారుజామున వచ్చి ఒక స్వరం వినిపించింది. తెల్లవారుజామున వచ్చి ఒక స్వరం వినిపిస్తే, నీవు నా సొత్తులు ఎందుకు మారావు చెప్పగలవా అని ఒక స్వరం వినిపించింది. వెంటనే మనసు నుంచి లేచి మోకరించి ప్రార్థన చేసి, నీ రక్తంలో కడగబడినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ రక్తంలో కడగబడినందుకు నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, యేసయ్యా నీ రక్తముచే యేసుక్రీస్తులో ఉంటే ఇంకెవరు విడదీయలేరు. అయితే మరణకరమైన పాపం కలదు, మరణకరము కానీ పాపము కలదు. నువ్వు రక్షణ పొందావు, నువ్వు పరలోకానికి వారసత్వం సంపాదించుకున్నావు. నీ వారసత్వము దేవుడు నిన్ను ఆ ఉన్నతమైన రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అంటే మరణకరమైన పాపం చేయకూడదు. ఏం చెప్పాను? మరణకరమైన పాపం చేయకూడదు. మరణకరమైన పాపం చేస్తే తిరిగి మళ్ళీ నిత్య నరకాగ్ని గుండంలో పడిపోయే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పేరేంటమ్మా? నేనేం చెప్పాను చెప్పండి ఒకసారి. మీరిద్దరు వాళ్ళిద్దరు నేనేం చెప్పాను చెప్పండి. అమ్మా వెళ్ళలేదు కదా, మరి ఏమంటే అంటే వాక్యానికంటే ఇంపార్టెంట్ కథ ఏంటమ్మా మీరు మాట్లాడుతున్న కథ?
అది ఎంత పెద్ద ప్రాముఖ్యమైన సరే దేవుణ్ణి మర్చిపోదు. అన్నాడంట మరియమ్మ పండగకి వెళ్తుంది. పండగకి వెళ్తా ఏసై చేతిలో ఉన్నాడు. చేతిలో ఏసై ఎక్కడ పెట్టాడు? నేను ఎదుగుతుంది అసలు ఏసయ్యా ఎక్కడ ఏసైండి ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇక్కడ వచ్చి శాస్త్ర పరిస్థితి దగ్గర కూర్చొని పర్వత రాజ్యం గురించి వాదిస్తున్నాడు. ఈరోజు చాలామంది మనకున్న ఆ పనుల వల్ల అది ఏదో పెద్ద పని కూడా కాదు. పాలు కాగబెట్టి ఇంటి మీద పెట్టుకొని వచ్చుకుంటారు. పాలు కాగబెట్టే ఇంటి మీద పెట్టలేదు, ఇల్లు అసలేమో పిల్లి తింటుందేమో. ఈ పాలు ఇల్లు ఎంత, ఏసై వాక్యం ఇల్లు ఎంత అర్థం చేసుకో, ఆలోచించు, సీరియస్గా ఉండు, దేవుని వాక్యం పట్ల జాగ్రత్తగా ఉండు. ఎవరికొరకు తెలుసా? నా కొరకే. నేనంటే నాకు మేలు, ఉంటే నీకు మేలు, ఎవరితో వాళ్ళకి మేలు. దేవునికి స్తోత్రం కలుగుతుందా కదండి. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? రక్షణ మీటింగ్లు ప్రారంభమై వాక్యం అయిపోయి ఆశీర్వాదాలు వచ్చి ఒకరికి వచ్చేసి ఇది న్యాయం. పాపం వస్తుంది కదా, నేను ఏం చెప్పలేదు. అందుకనే ఎవరు వెళ్ళరు, నీకు తెలుసా? నన్ను ఎవరు వెళ్ళరు, అన్ని ఇలాంటి చదువుతాను. ఏదో సతీష్ బాబు అమ్మగారు ఆ దయాన్న నన్ను ప్రేమించాడు కాబట్టి పరలోకానికి వెళ్తుందేమో, మా తమ్ముడు నాకు పిలిచేందుకు బయట అనుకుంటున్నాను. నేను ఇస్తాను కలిగిందాక హల్లెలూయా అందుకేమో మళ్ళీ అక్కడ సమాధానం చెప్పాలి, ఏదో వాగేసుకుని వెళ్ళిపోతాలే అన్నట్టు పిలుస్తున్నాము. నేను అనుకుంటున్నాను, వాస్తవాలు కాదు, నేను అనుకుంటున్నాను. ఓకే, క్లారిటీ వచ్చిందా? కాబట్టి మరణకరమైన పాపం కలదు. ఆ మరణకరమైన పాపం ఏంటి తెలియాలి కదా మీకు. ఏంటి మరణకరమైన పాపం అంటే? మరణకరముగానే పాపం కలదు. వాళ్ళ గురించి ఏడుకుంటే క్షమాపణ దొరుకుతుంది. మరణకరమైన పాపం కలదు. వారి గురించి వేడుకమ్మని నేను చెప్పట్లేదు అంటాడు యోహాను భక్తుడు. ఈ మరణకరమైనటువంటి పాపాన్ని ఒకసారి మనం చూసి మనం ముందుకెళ్దాం. ప్రియ దైవజన్మ చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి. 26వ వచనం నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు విరోధులను ధరింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. ఇక అక్కడ అగ్ని ఉంటుంది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము వారిని ధరించే అగ్ని ఉంటుంది. ఎవరికి అగ్ని? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం అంటే రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఎవరి గురించి? రక్షణ పొందిన వారి గురించి. నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ పొందిన చాలు క్రైస్తవం అయిపోతున్నాము. క్రైస్తవమయ్యాం కాబట్టి పరలోక రాజ్యానికి హక్కుదారులమయ్యాము. అందరం పరలోక రాజ్యానికి వెళ్తాము. పరలోక రాజ్యంలో మనకు స్థలం ఉంది అని మనం అనుకుంటున్నాము. అయితే పరలోక రాజ్యంలో స్థలం ఉండేది ఎవరికో తెలుసా? రక్షణ పొందిన వారికి అందరికీ ఉంటుంది. అక్కడ అంతస్తులు ఉన్నాయి. ఏమున్నాయి? అంతస్తులు ఉన్నాయి. అక్కడ అంతస్తులు ఉన్నాయి. ఈ అంతస్తులు వారి యొక్క భక్తిని బట్టి దేవుడు ఆయా పని అప్పగిస్తాడు. ఒకవేళ మీరందరూ ఇక్కడ కూర్చొని నేను మైక్ పట్టుకొని ముందు చించేసుకొని మాట్లాడి వాక్యం చెప్పి దేవునికి అనుగుణంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి ప్రీతికరమైన భక్తిని నేను కొనసాగించకపోతే నేను ఎక్కడుంటాను తెలుసా? బాత్రూమ్ అడిగే దగ్గర ఉంటాను. మీరు ఎక్కడుంటారు తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చొని రాజారావు యేసురాజు అంటుంటారు. పాస్టర్ గారు దయాన గారు అడుగుతారు, పాస్టర్ గారు అడుగుతారు, పిలిచామని చెప్పి అని చెప్పాడు కదా, నేను బాత్రూమ్ పెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన చెప్పింది చేయకుండా బోధించేది
ఒకటి, బాధ ఒకటి, బోధ ఒకటి. ఈరోజు ఏమవుతుంది తెలుసా? బోధ ఒకటి, బాధ ఒకటి. ఖండించి వాక్యం చేస్తే చర్చికి రారంట. మరి ఎప్పుడు బాధపడాలి? ఎప్పుడు సింహాసనం ఎక్కిస్తారండి? అక్కడ ఏం చెబుతుంది? 3:16 ప్రకటన గ్రంథము 3:16 ఏం చెబుతుంది? నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక 16 కాదు, 23 చూడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21 ఏమో 21 నేను జయించి నా తండ్రితో కూడా నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నా సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నా కూర్చుండనిచ్చెదను. కూర్చోనిచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగుగా. నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు. ఏంటి? దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తే, దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమ పడితే, ఏది నన్ను వేరు చేయడానికి నుంచి మరణమైనను, వస్త్రహీనతైనను, ఆకలైనను, దాహమైనను, ఏది నన్ను ఆయన నుంచి విడదీయదు, ఆయన కొరకు నేను జీవిస్తాను అని కానీ నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు సింహాసనం ఎక్కుతావు. బోధించి కూడా నేను అలా చేయకపోతే నేను ఎక్కడ ఉంటాను? నువ్వు ఇట్లు చూసే దగ్గర ఉంటాను, బాత్రూమ్ గడిగే దగ్గర ఉంటాను. ఎవరైనా దేవుని నీళ్ళు పొందాలనుకున్నవారు బాత్రూంలో చెత్త పడదు, అర్జునుడికి తర్వాత ఏసన్న గారు సేవకు వస్తే ముందు బాత్రూమ్ గడిదిగా సేవ రాలి. ఏసన్న గారితో సేవకు వస్తే ముందు బాత్రూంలో కడగాలి. ఫస్ట్ ఈ సేవకు ఏ సేవ చేయాలి? బాత్రూంలో కడగాలి. ఒక కలెక్టర్ గారు అయ్యా దేవుని సేవ చేస్తాను నీతో కలిసి అని భక్తి అయ్యగారు దగ్గరికి వచ్చారంట. అయ్యగారు ఏం చెప్పారు? నేనైనా దేవుని సేవ చేస్తా, కొంచెం అర్జునుడు బాత్రూంలో అడిగినాడు. కలెక్టర్ గారు మన కలెక్టర్ అసలు అటువైపు వెళ్ళరు, మన కలెక్టర్ అటువైపు వెళ్ళరు. అది ఇన్సాల్టీ. ఆ కలెక్టర్ మాత్రం బాత్రూమ్ వెళ్ళి సేవ ఉంటుంది. పరలోకంలో అంతస్తులు ఉంటాయి. పరలోకంలో దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారం చేస్తే ఇలాగ చెప్పుకుంటారులే, లేఖనం ఇలాగంటుంది. అసలు యేసులాగా ఎవరు ఉంటారు? యేసుకున్నటువంటి పరిపూర్తి మనకెలా వస్తుంది? మనమేదో మన ఇష్టానుసారంగా చేస్తాం. కానీ మనం యేసయ్య మాట తీసి పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తే తర్వాత కలిగే బహుమానం ఏంటి తెలుసా? పరలోకంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు లెక్కలేవు. ఇంకొక మాట అంటారు పౌరు భక్తులు, 2 తిమోతి 2:12 పౌరు భక్తులు ఏమంటారంటే, సహించిన వాడు ఆయనతో కలిసి ఏలుబడి చేస్తాడంట. దేవుడి స్తోత్రం కలిగిందంట. ఏం చేసేవాడు? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుబడి చేస్తావు. ఏలుదుము. దేవుడికి స్తోత్రం కలిగిందా. నువ్వు సహించు. దేని కొరకు అంటే యేసయ్య పని కొరకు. అయితే ఇక్కడ మరణకరమైన పాపం కొరకు మనం ఉన్నాము. అగ్ని వస్తుంది, వాళ్ళు దండిస్తుంది అని లేఖనం సాక్షిస్తుంది. 6వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఇది 29వ చదివేసా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ చదివేసా? 29వ చదివేసి 29 చదివిన తర్వాత 6 కొంచెం మాట్లాడుతాము. 29వ చదివేసి 26 నుంచి 29 10వ అధ్యాయం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బుద్ధిపూర్వకంగా ఇది ఎలా వస్తుంది తెలుసా? పాస్టర్ గారి నీతి లేదు, పాస్టర్ గారే అలాగే ప్రయాణం చేస్తున్నాడు, పాస్టర్ గారే కట్టలేదు, నేను మాత్రం చిన్న తప్పలేదు ఏంటి? బుద్ధిపూర్వకంగా అంటే ఎవరిని పోల్చుకొని మనుషులు పోల్చుకొని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. ప్రియదైవజనమా, అక్కడ అగ్ని ఆరదు. రక్షణ పొందిన వారు అక్కడికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎప్పుడో తెలుసా? ఆయన రక్తాన్ని కాళ్ళు తొక్కిన వారికి, యేసు ప్రభు రక్షణ లెక్క చేయకుండా తిరిగే వారికి, బుద్ధిపూర్వకంగా పాపం చేసే వారికి
ఆయన రక్తానికి ఇలువివ్వకుండా, ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కినట్టు ఎవడైతే ప్రవర్తిస్తాడో అది మరణకరమైన పాపం. 6:4 చదవమా. ఎబ్రీ పత్రిక 6:4, 6:4 ఒక్కసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యం. ఇది రెండో మరణం. ఇది మరణకరమైన పాపం. మళ్ళీ విగ్రహారాధన చేయటం, యేసును అవమానపరచడం, ఇది మరణకరమైన పాపము. ఇది తిరిగి అగ్నిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఏమి చేయాలి అంటే పరలోకానికి వెళ్ళటానికి భయముతోనూ వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. చాలాసార్లు రక్షణ ఎందుకు పొందాలి అనే రక్షణ మీటింగ్లో నేను చెప్పాను. 1-3 సార్లు చెప్పుకుంటూ వచ్చాను, నా గుర్తుంది. అయితే రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే వారి సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలి? భయముతో వణుకుతో కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు శాపగ్రస్తులు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా? అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనం పొందుటకు మన కొరకు ఆయన శాపగ్రస్తుడాయను. హల్లెలూయా. గలతీ పత్రిక 3:14 ప్రకారము నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మళ్ళీ తిరిగి నీవు నేను శాపగ్రస్తం అవ్వకూడదు. చదవమాట. గలతీ పత్రిక ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపకే మరువలేను. నీవు చూపిన నీ కృపకే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, ఆయన నిన్ను నన్ను విమోచించుటకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ద్వితీయోపదేశకాండం రాయబడి ఉంటుంది. అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఒక మనిషి మరణిస్తే ఈ ధర్మశాస్త్రం ప్రకారము ఆ మనిషిని ఊరిలో ఉండకుండా ఆ మనిషిని అగాధ్యంగా తీసుకెళ్ళి బాధపడ్డాడు. ఎందుకంటే ఊరంతా మరణవాసన నిండిపోతాడు. ఊరంతా మరణవాసనతో నింపబడతాడ. 23 ద్వితీయోపదేశకాండం 23 ఊరంతా వాసనతో నింపబడదు. కాబట్టి అగాధ్యం తీసుకెళ్ళి బాధపడ్డాడు. ఈ శాపము మన మీద పరిపాలన చేయకుండా మనం
శాపగ్రస్తం అవ్వకుండా అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదం పొంది పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చొని యుగ యుగాలు పరిపాలన చేయడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించి నీకు నాకు కావాల్సినటువంటి ఆ దీవెనలు ఆశీర్వాదాలు ఆయన కుమరించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ సొంత రక్షణ అంటాడు పౌలయ్య గారు. మీకు ఒక విషయం తెలుసా? పౌరు బోధించుటలో ఉన్నారు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండాలి బోధలు. చర్చికి బోధ పిలిచినప్పుడు కూడా జాగ్రత్తగా తెలిసి ఉంటారు వాళ్ళు. అనవసరమైన వినకూడదు. పౌరు బోధకంట యేసు ప్రభు చెప్పిందే చెప్పాలంట. యేసు ప్రభు ఏమని తెలుసా? నేను చెప్పిన సంగతులు మీకు కొన్ని అర్థం కాదు. నేను మీ దగ్గర నుంచి వెళ్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఆదరణకర్త ఉన్నాడు, ఆయన వస్తాడు, మీకు అర్థం కాని విషయాలన్నీ బయలుపరుస్తాడని యేసుప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ పరిశుద్ధాత్మకు పౌలు బయలుపరిచినటువంటి సమస్యను సంఘానికి చట్టం చేశారు పౌలు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు పరిశుద్ధ పౌలు అని పేరు వచ్చింది. ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమనే ధైర్యం ఆయనకు వచ్చింది. యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉండని చెప్పగలిగినటువంటి ధైర్యం పౌరులకు వచ్చింది. ఆ పౌరు చెబుతున్నాడు, ఓ పిలిపిలో ఉన్న సమస్యలారా మీ సొంత రక్షణను జాగ్రత్త అంటాడు. చదువు మూలవాక్యం ముగిస్తున్నాను. మూలవాక్యం హల్లెలూయా. చదువు పిలిపతి 2 12 వచ్చిన 11 చెప్పండి చదువు. కాబట్టి సహోదరులారా, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవునికి విధేయులై ఉండాలి. విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. హల్లెలూయా. రక్షణ కూటాలకు వస్తున్నటువంటి దైవ జనాంగమా, మీ మాస్టర్ గారు ఇప్పుడు మీతో రాలేదు. అయితే ఇంకొక కోణం ఉంది. ఏరియా దగ్గరికి వచ్చే కోణం ఉంది. ఆ కోణాన్ని చూస్తేమో ఆ పనివాడితో ఏం చెబుతాడు? నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహాజీ? అబద్ధపడుతున్నావా? నువ్వేం తీసుకున్నావు నాకు తెలుసు. ఆ కోణం ఉంది. ఆ కోణానికి వస్తేమో దేవుని సేవకుని ఆత్మ మీతో వస్తుంటుంది. కానీ అయితే భౌతికంగా సేవకుడు మీరు వెళ్ళే ప్రతి స్థలానికి రాలేదు. దేవుడు వస్తాడు, నీ ముందు వెనక ఆవరించి ఉంటాడు, నిన్ను చూస్తుంటాడు. కాబట్టి నీ రక్షణను నేను ఉన్నప్పుడు నేను చూడాలని, సంఘం చూడాలని నీ భక్తిని ప్రత్యక్షపరచకుండా నువ్వెక్కడున్నా ఒకేలాగా నీ భక్తిని కొనసాగించాలి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. నేను నీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు మాట్లాడుతున్న మాట, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ దినచర్య అంతట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ రక్షణ ఎలా కాపాడుకుంటున్నావు, జాగ్రత్త స్థానం. రక్షణ పొందిన నీవు, నేను క్రీస్తు భక్తులను చెప్పుకుంటున్న నీవు, మనం ఏం చేయాలి తెలుసా? భయముతో గడగడ వణుకుతూ, దేవుని మాట అంటే వణకాలి, దేవుని యొక్క విషయం అంటే వణకాలి, దేవుడు చూస్తున్నాడంటే వణకాలి. కొంతమంది వణుకు భయం ఉండదు. ఈ వణుకు భయం ఉన్న వాళ్ళకు భక్తి అభిషేకిస్తుంది, భక్తి ఎక్కదు. దేవుడు అంటే ఎవరు వణుకుతారో మనుషులు వణక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పోలీసులు అంటే వణుకుతారు, పోలీసులు వచ్చారు. ఇంకొంతమంది ఎవరికో అధికారులకు భయపడుతుంటారు, ఇంకొంతమంది దొంగలకు భయపడుతుంటారు, ఇంకొంతమంది దయ్యానికి భయపడుతుంటారు. యేసయ్యకు మాత్రం భయపడుతుంటారు. దయ్యం వస్తుంది, అమ్మో దయ్యం వస్తుంది, అందుకని గజ్జలు గల్లు అంటున్నాయి. గజ్జల కళ్ళకు దయ్యాలకు భయపడ, యేసుకు భయపడు. వీటినేమో పూసిక పురాణాలు తీసిపడేస్తాం. ఇది రివర్స్ అయిపోతుంది క్రైస్తవ భక్తి. భయముతో వణుకుతో నీ సొంత రక్షణ కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరైతే ఇలా చేస్తారో ఇదేమవుతుందో తెలుసా? యేసయ్య సింహాసనం ఎక్కుతారు. హల్లెలూయా. నేను జయించిన ప్రకారము ఈ లోకాన్ని జయించువారు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న రీతిగా మిమ్మల్ని కూడా అక్కడ కూర్చున్నబెడతాను యేసయ్య వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు,
నరమాత్రుడు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు? కొన్ని విషయాలు మీరు సహిస్తే ఆయనతో కలిసి ఏలుబడి చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనతో కలిసి ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. పౌలు ఒక మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి చదవండి. అక్కడ ఉందా? కొంచెం గుర్తులేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అంటే నేను చెప్పిన భాషలు అర్థం కాలేకుండా ముందెత్తుకున్న అబ్బాయికి చేయండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది నీ క్వాలిటీ. దేవుడు నీకు ఇవ్వాలని నిశ్చయించినటువంటి నీకు అధికారము, నీ అర్హతని, నీ అర్హతను కోల్పోయి మనుషులు చూసి మనుషుల ప్రకారం నడిస్తే ఒకటేమో బాత్రూము, ఇంట్లో, లేకపోతే వస్తుంది చెత్త వస్తుంది మీ ఇంట్లో చెత్త మాకు తీసుకురా, బురద లేకుండా వేరు చేసి తీసుకురా. వద్దు. నీ క్వాలిటీస్ కాపాడుకో. పరలోక రాజ్యంలో ఉండు, దేవుని సింహాసనం కూర్చో, పరిపాలన చెయ్యి. ఎలా తెలుసా? పట్టపురాణి. నువ్వెవరు తెలుసా? పట్టపురాణి. పట్టపురాణి అర్థం ఏంటి? పట్టణాన్ని పరిపాలించే రాజు. పట్టపు రాజు ఎవరు మరి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజు, రారాజు, నువ్వు నేను రాణి. మనము పొదు సంఘం కాబట్టి పట్టపురాణి కలిసి పరిపాలన ఏలుబడి చేస్తూ యుగ యుగాలు జీవిస్తాము. ఇది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అన్నీ చదవా? ఎంతసేపు అయిపోతుంది వదిలిపోతే మేము మనసులో అనుకున్నావా, లేకపోతే ఇంకేమనుకుంటూ వచ్చేటట్టు వాగనట్టు అన్నట్టు నన్ను చూస్తున్నాను. నేను అన్నీ చెప్పండి సరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. సొంత రక్షణ జాగ్రత్త కాపాడు. ఒకసారి నేను నిలబడతాను. చిన్న స్తుతులు చెల్లించి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా చెప్పబడిన వాక్యం నాలో ఫలింపచేయండి అయ్యా. అయ్యా నా సొంత రక్షణ వణుకుతో భయంతో అయ్యా కాపాడుకునే ప్రభా జ్ఞానం తెచ్చేయండి అయ్యా. అయ్యా ప్రభా దేవుడు స్వార్థ నుంచి సంపాదించే సంఘం పట్ల ఏ విషయంలో ఎలా నేను ప్రవర్తిస్తున్నాను అయ్యా, నా ప్రవర్తన పరిశీలించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఓరి కాశీవా. హల్లెలూయా. ఓరి కబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగిన పరిస్థితులలో నా హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగిన పరిస్థితులలో ఒడిలో చేర్చి నీ ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడిచేన నా కన్నా తండ్రివే, నా కన్నీరు తుడిచేన నా కన్నా తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి యేసయ్యా నా తోడుగా ఉంటాడయ్యా, నా కన్న తండ్రి తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షము నిలుచువాడవే, నా పక్షము నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ చేతితో నన్ను పట్టుకొనివే. నీ చేతితో నన్ను పట్టుకొనివే. నా తోడుగా ఉన్నావే. నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నావే. నా చేయి పట్టి నడుపువాడవే. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఇచ్చబడిన వాక్యం ఫలింపచేయండి స్వామి. అయ్యా, మరణకరమైన పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. అయినా మరణకరమైన పాపంలో ఎవరు పడకుండా కాపాడండి తండ్రి. సొంత రక్షణ ప్రభావ కాపాడమని ప్రభావ. అయ్యా, నీకు ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభావ లోకంలో ప్రయాణం చేయడానికి ప్రభావ బిడ్డలందరినీ ప్రభావ కనికరించి అయ్యా భయం వణుకు సొంత రక్షణ కాపాడకుండా దాంట్లో బాధ్యత కలిగి చేయాలి నడిపిస్తున్న విధాస్తున్న సందేశ్ బాబుని ప్రభా, అయా దివ్యాంగ ప్రభా, అలాగే అమ్మగారిని, అయా రాకేష్ కుటుంబాన్ని, అయా ప్రభా శంకర్ కుటుంబాన్ని, అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నటువంటి అధ్యక్షులను మీరు దీవించి ఆశీర్వదించి మహిళ వేస్తున్నాం నడుచున్నాం దాన్ని కూర్చొని వస్తాం తిరిగి సమయంలో అధ్యక్షుల వారికి